అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ధ్యానధర్మ ఆశ్రమం మరియు ఎన్లైట్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారా రాము మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ యొక్క కంటెంట్ని నోట్బుక్ కలం ద్వారా ఎట్లా క్రియేట్ చేయాలి, అదేవిధంగా మన అడ్మిన్ ప్యానెల్లో కంటెంట్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మనం ఇది 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి కంటెంట్ క్రియేషన్, 2 కంటెంట్ని అప్లోడ్ చేయడం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంటెంట్ని క్రియేట్ చేయాలి. మనం ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ మన వెబ్ పోర్టల్లో డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో మీరు వెబ్ పోర్టల్కి చూస్తే మనకి ఎవ్రీ డే డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. డే 1 ఆర్ డే 2 తీసుకుంటే ఇవి మన రిసోర్సెస్: వీడియోస్, బ్రీఫ్ నోట్స్, కీ సమ్మరీ, క్వశ్చన్ బ్యాంక్, గ్లోసరీ, ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్, అసైన్మెంట్స్ అండ్ రికమెండేషన్. సో ఈ అన్ని రిసోర్సెస్ని మనం ఇప్పుడు 1 by 1 ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా బ్యాక్ ఎండ్లో ఏ విధంగా అప్డేట్ చేయాలి అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు నోట్బుక్ ఎల్ఎం అంటే ఏంటి అంటే, నోట్బుక్ ఎల్ఎం అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్. సో దీని ద్వారా మనం డిఫరెంట్ రిసోర్సెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోట్బుక్ వెళ్ళమని కొట్టగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్రియేట్ న్యూ నోట్బుక్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి నోట్బుక్ వెళ్ళంలో మెయిన్గా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే రిసోర్సెస్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడున్న రిసోర్సెస్ ఏంటంటే, ఒకటి సార్ యొక్క వీడియో, ఓకేనా. సో మీరు ఎన్లైట్ టీవీకి వెళ్ళి ప్రస్తుతం ఆల్రెడీ మన వెబ్సైట్లో 2 days అప్లోడ్ చేసి ఉన్నాయి. ఈరోజు నేను డే 3 ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేయాలి, కంటెంట్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎన్లైట్ టీవీకి వెళ్ళాలి. ఎన్లైట్ టీవీలో ప్లేలిస్ట్ మనకి ప్రస్తుతానికి మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో దాంట్లో మనకి సో ఇది డే 3. సో డే 3 ప్రాణశక్తి. మీరు డే 3 ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఈ యూఆర్ఎల్ని, ఈ డే వీడియోని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కానీ బై మిస్టేక్ ఏదైనా వేరే డేని మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే మొత్తం కంటెంట్ అంతా మారిపోతుంది. సో వీడియో అనేది చాలా స్పెసిఫిక్గా, చాలా జాగ్రత్తగా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని కాపీ చేసుకొని నోట్బుక్ ఎల్ఎంలో ఐదర్ డైరెక్ట్గా ఓపెన్ అయింది, లేదంటే ఇక్కడ మీకు యాడ్ రిసోర్స్ అనే బటన్ ఉంటుంది. మనం సోర్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ కాబట్టి వెబ్సైట్ లింక్ అని క్లిక్ చేసి లింక్ని పేస్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. సో మనకి ఫస్ట్ రిసోర్స్ యాడ్ అయిపోయింది. అది మన ఫస్ట్ రిసోర్స్ ఏంటంటే వీడియో. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే, ఈ యొక్క వీడియో యొక్క ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఎంటైర్ వీడియో యొక్క టెక్స్ట్ ఫార్మేట్ అనమాట. అది ఆల్రెడీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆ టెక్స్ట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇది డే 3 యొక్క ట్రాన్స్క్రిప్ట్. సో మొత్తం సార్ ఏదైతే వీడియోలో చెప్పారో అదంతా కూడా టెక్స్ట్ ఫార్మేట్లో మేము ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాము. ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాము, కరెస్పాండింగ్ డేస్. సో దాన్ని మీరు ఇక్కడ నోట్బుక్ ఎల్ఎంలో యాడ్ రిసోర్స్లో అప్లోడ్ ఫైల్ అనే బటన్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ డే యొక్క పీడిఎఫ్ని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ అని కొట్టగానే ఇక్కడ మీకు అప్లోడ్ అవుతుంది. ఇది అప్లోడ్ అవడానికి కాస్త టైం తీసుకుంటుంది. సో ఈలోగా మనం నోట్బుక్ ఎల్ఎం యూఐ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి అన్టైటిల్ నోట్బుక్, ఈ నోట్బుక్ పేరు ఏం పెడదామంటే డే 3 మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్. ఓకే. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. వెరీ నైస్. సో ఇక్కడ మనకి నోట్బుక్ ఎల్ఎంలో ఈ రిసోర్సెస్ మీద ఏమేం చేయగలము అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ 2 రిసోర్సెస్ నుండి నేను ఆడియో ఓవర్వ్యూ చేయగలను, వీడియో ఓవర్వ్యూ, మైండ్ మ్యాప్స్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్, స్లైడ్ డెక్ అండ్ డేటా టేబుల్స్, ఇవన్నింటినీ నేను క్రియేట్ చేయగలను. దీంట్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమేమి రిసోర్సెస్ని ఎట్లా క్రియేట్ చేయాలో మనం చూసుకుందాం. ఇక్కడ మనకి టిక్ మార్క్ రాగానే ఈ పీడిఎఫ్, ఈ వీడియో రిసోర్సెస్ అని రెడీగా ఉన్నాయి. సో మనకి మన వెబ్ పోర్టల్కి వెళ్తే మన వెబ్ పోర్టల్లో మనకున్న ఫస్ట్ రిసోర్స్ ఏంటంటే వీడియో. సో ఆల్రెడీ వీడియో మనం ఇందులో కాపీ చేసి పెట్టుకున్నాము. సో వీడియో అనేది మనం ఆల్రెడీ
అప్డేట్ చేశాం కాబట్టి ప్రస్తుతానికి అవసరం లేదు. సో తర్వాత ఏంటంటే మన వెబ్ రిసోర్సెస్లో నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే బ్రీఫ్ నోట్స్. వీడియో అనేది డైరెక్ట్గా యూఆర్ఎల్ కాపీ చేస్తే సరిపోతుంది బ్యాక్ అండ్ డాష్బోర్డ్లో. అది కూడా నేను మీకు పార్ట్ 2లో చూపిస్తాను. ఇక్కడ బ్రీఫ్ నోట్స్ని మనం జనరేట్ చేయాలి. ఏ విధంగా జనరేట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఫైల్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది ప్రాంప్ట్ ఫైల్ అనమాట. సో వీడియో లింక్ డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. సో బ్రీఫ్ సమ్మరీ కావాలి అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, బ్రీఫ్ నోట్స్ మీకు కావాలి అంటే మీరు ఫస్ట్ నోట్బుక్ కలంకి వెళ్ళి దాంట్లో రిపోర్ట్స్కి వెళ్ళి దాంట్లో బ్రీఫ్ నోట్స్ అనేది సెలెక్ట్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేయాలి. ఇది మనకి బ్రీఫ్ నోట్ జనరేట్ చేయడానికి స్టాండర్డ్ ప్రాసెస్. ఓకే, మన ఆ ప్రాసెస్ని ఫాలో అవుతాం ఇప్పుడు. సో ఫస్ట్ నోట్బుక్ కలంకి వెళ్ళాము, తర్వాత రిపోర్ట్స్కి వెళ్ళాము. ఇక్కడ బ్రీఫ్ నోట్స్ దగ్గర ఇక్కడ చిన్న ఐకాన్, ఎడిట్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాము. ఇక్కడ మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రాంప్ట్ ఉందో, సో ఆ ఫైల్ని తీసుకొని ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మనం కాపీ చేస్తాము. కాపీ చేసి ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసి జనరేట్ అని క్లిక్ చేస్తాము. సో జనరేట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి జనరేట్ రిపోర్ట్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మన వెబ్ పోర్టల్లో మన యొక్క ఫస్ట్ రిసోర్స్ బ్రీఫ్ నోట్స్ని ఏ విధంగా నోట్బుక్ కలం నుండి క్రియేట్ చేసామో మనం తెలుసుకున్నాం. అట్లీస్ట్ ఒక 1 or 2 minutesలో ఈ రిపోర్ట్స్లో బ్రీఫ్ నోట్స్ అనేది జనరేట్ అయిపోతుంది. సో జనరేట్ అయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలో చూద్దాం. సో వెయిట్ ఫర్ 1 or 2 minutes. ఎస్, సో 1 minuteలో ఇది మనకి జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చాలా క్లియర్గా బ్రీఫ్ నోట్స్ అనేది వచ్చేసింది. సో మనం దీన్ని జస్ట్ కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్న తర్వాత మనం మన ఫోల్డర్, మీరు స్పెసిఫిక్గా క్లియర్గా ఏ డే ఉంటే ఆ డే ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డేలో ఫస్ట్ మన ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది. మన ఫస్ట్ రిసోర్స్ ఏంటంటే న్యూ అని చెప్పి డాక్యుమెంట్కి వెళ్ళి మన ఫస్ట్ రిసోర్స్, దీని పేరు ఏంటి? సో ఫస్ట్ రిసోర్స్. తర్వాత ఇది ఏంటి? డే 3 కదా, డే 3 యొక్క బ్రీఫ్ నోట్స్. ఓకే, డే 3 ఫస్ట్ రిసోర్స్, డే 3 బ్రీఫ్ నోట్స్. ఈ ఫార్మాట్ని వీలైనంత వరకు ఈ నేమింగ్ కన్వర్షన్ని ఫాలో అవ్వండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఓపెన్ చేసి కంట్రోల్-C కంట్రోల్-V. ఓకేనా? సో కంట్రోల్-C కంట్రోల్-V కట్టగానే మనకి బ్రీఫ్ నోట్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మన ఫస్ట్ రిసోర్స్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి చదవండి, ఏదైనా మినిమం మైనర్ మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మనకి బ్రీఫ్ నోట్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఒక రిసోర్స్ అయిపోయింది. మన నెక్స్ట్ రిసోర్స్ ఏంటి? కీ సమ్మరీ. ఓకేనా? సో కీ సమ్మరీకి ఏ విధంగా చేయాలో మనం చూసుకుందాం. సేమ్ మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి కీ సమ్మరీకి ఏం చేయాలి? నోట్బుక్ వెళ్ళాం, రిపోర్ట్ క్రియేట్ యువర్ ఓన్ అని పెట్టి ఇక్కడ కూడా మనం చూస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ లాంగ్వేజ్ ఏంటి మనకి ఇక్కడ? తెలుగు. సో తెలుగు లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకుంటాం. సో చూస్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇందాకలానే ప్రాంప్ట్ని మనం కాపీ చేసి పేస్ట్ చేస్తాం. సో ఈ ప్రాంప్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇక్కడ వరకు ప్రాంప్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ నోట్బుక్ వెళ్దాం. ఇప్పుడు మనం స్టూడియోకి వెళ్దాం. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే స్టూడియో దగ్గరికి వస్తే మనం మళ్ళీ వెనక్కి వస్తాం. ఇప్పుడు మనం రిపోర్ట్స్కి వెళ్తాం. క్రియేట్ యువర్ ఓన్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం. లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనకి తెలుగు. తర్వాత మనం వీ హ్యావ్ టు కాపీ ద ప్రాంప్ట్. సో ఇక్కడ నుండి ప్రాంప్ట్ ఉంది. సో ప్రాంప్ట్లో ఇవన్నీ కాపీ చేస్తున్నాను. ఎంతవరకు ప్రాంప్ట్ ఉంది? అప్ టు దిస్, ఇక్కడ వరకు ప్రాంప్ట్ ఉంది. ప్రాంప్ట్ని కాపీ చేశాను, కాపీ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత వీలైతే కొంచెం స్పేసెస్ వస్తే షిఫ్ట్ ట్యాబ్ కొట్టినా అవ్వట్లేదా? ఓకే, ఫైన్. సో ఈ విధంగా ప్రాంప్ట్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి జస్ట్ దీనికి జనరేట్ అన్నాను. ఓకేనా? సో ఇది మనకి ఒక సమ్మరీ, బ్రీఫ్ సమ్మరీని క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనా? సో ఈలోగా మనం ఇది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈలోగా మన నెక్స్ట్ రిసోర్స్ ఏంటి? క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్ బ్యాంక్, గ్లోసరీ యాజ్ వెల్ యాజ్ అసైన్మెంట్స్, ఈ మూడు కూడా ఒకే
రిసోర్స్ నుండి ఒకే దాని నుండి మనం నోట్బుక్ ఎల్ఎంలో మనం జనరేట్ చేయొచ్చు. జస్ట్ అది ఒకసారి చూసుకుందాం ఈలోగా జనరేట్ అయ్యేలోపు. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్స్కి ఏంటంటే సేమ్ నోట్బుక్ ఎల్ఎం రిపోర్ట్స్ స్టడీ గైడ్ అని ఉంటుంది. స్టడీ గైడ్లో మనం సేమ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది కాపీ చేస్తాం. ఈ ఒక్క రిపోర్ట్ స్టడీ గైడ్ చూస్ లాంగ్వేజ్ దాంట్లోనే మనకి 3 రిసోర్సెస్ కవర్ అయిపోతాయండి. ఏంటి అంటే అవి మనకి క్వశ్చన్ బ్యాంక్, గ్లోసరీ యాజ్ వెల్ యాజ్ అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఒకటి సార్ ఇచ్చిన అసైన్మెంట్స్, అదేవిధంగా మనం మన నోట్బుక్ కలం నుండి కూడా మనం అసైన్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకా ఇది జనరేట్ అవుతుంది. ఏంటంటే బ్రీఫ్ సమ్మరీ. ఎందుకు ఇంత టైం పడుతుందంటే మనం చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇక్కడ మనకి రిసోర్స్ అనేది జనరేట్ అయిపోయింది. యా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది సారాంశం, సమ్మరీ, తర్వాత కీ పాయింట్స్, కీ టీచింగ్స్, ఇంపార్టెంట్ గైడ్లైన్స్, కీ టేక్ అవే, కంక్లూజన్. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే మెయిన్ హైలైట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వమని అడిగాము. ఆ ప్రాంప్ట్ ప్రకారం ఇది చక్కగా ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి ఇచ్చేసింది. సేమ్ ప్రాసెస్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం. సో ఇట్స్ ఎ సెకండ్ రిసోర్స్, ఇట్స్ ఎ డే 3. ఓకే, ఇందులో ఇది ఏంటంటే కీ సమ్మరీ. సో ఈ రిసోర్స్ పేరు కీ సమ్మరీ. ఓకే, కీ సమ్మరీ ఇచ్చాం. సో కీ సమ్మరీని జస్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత Ctrl+V. ఓకేనా? చాలా చక్కగా మొత్తం సమ్మరీ మొత్తాన్ని మనం కాపీ చేసేసాం. సో దీన్ని అడ్మిన్ ప్యానల్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో నేను మీకు నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను. సో 2 రిసోర్సెస్ మనం క్రియేట్ చేసుకున్నాం. నౌ గో ఫర్ ద థర్డ్ రిసోర్స్. సో థర్డ్ రిసోర్స్ ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్, తర్వాత గ్లోసరీ, తర్వాత అసైన్మెంట్స్ యాజ్ వెల్. ఓకేనా? సో ఈ మూడింటిని అట్ ఏ టైం చేసుకుందాం. సో క్వశ్చన్ బ్యాంక్స్ అనేది మనకి థర్డ్ రిసోర్స్, ఇది ఫోర్త్ రిసోర్స్, ఇది మనకి 5, 6. సో ఇది ఎంత 1, 2, ఇది వీడియో నేను నార్మల్ వదిలేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. సో మనకి థర్డ్ రిసోర్స్ యాజ్ వెల్ as సెవెంత్ రిసోర్స్. సో సెవెంత్ రిసోర్స్ కూడా 3, 4 and 7 ఈ 3 రిసోర్సెస్ని మనం ఇప్పుడు సింగిల్ ప్రాంప్ట్ ఏ విధంగా జనరేట్ చేయాలో చూద్దాం. మళ్ళీ వెనక్కి రావాలంటే స్టూడియో, సేమ్ మళ్ళీ యాజ్ టీజ్గా రిపోర్ట్స్కి వెళ్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏంటి? సో క్వశ్చన్ బ్యాంక్, ఇక్కడ ఏంటంటే ఇది సేమ్ ప్రాంప్ట్ క్వశ్చన్ బ్యాంక్ ప్లస్ గ్లోసరీ, ఓకే, ప్లస్ అసైన్మెంట్స్. సో ఈ మూడింటికి ఒకటే ప్రాంప్ట్ అండి, ఒకటే ప్రాసెస్. నోట్బుక్ వెళ్ళాం, రిపోర్ట్స్, స్టడీ గైడ్. సో స్టడీ గైడ్ చూస్ చేసుకుందాం. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన లాంగ్వేజ్ ఏమో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ మనం ప్రాంప్ట్ ఏదైతే ఉందో ప్రాంప్ట్ తీసుకొని జస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసి ఈ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం జనరేట్ అని కొట్టాం. సో జనరేట్ అని కొట్టగానే మనకి జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయాలి, 1 or 2 minutes పడుతుంది. సో 1 or 2 minutesలో మన యొక్క రిసోర్స్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనం మన వెబ్ పోర్టల్లో క్వశ్చన్ బ్యాంక్స్, గ్లోసరీ, అసైన్మెంట్స్ ఈ 3 యొక్క రిసోర్సెస్ని మనం సింగిల్ ప్రాంప్ట్లో మనం జనరేట్ చేస్తున్నాం. ఇది అయిపోగానే మనకి 2 మెయిన్ రిసోర్సెస్ ఉంటాయండి. ఒకటి క్విజ్, ఇంకొకటి ఫ్లాష్ కార్డ్స్. రికమెండేషన్స్ అనేది నార్మల్గానే మనకి సార్ ఏదైతే బుక్స్ చెప్తారో లేదంటే వీడియో లింక్స్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా మ్యాప్ ఏదైనా లొకేషన్ గురించి కానీ ఏదైతే రికమెండేషన్స్ ఉంటాయో ఆ రికమెండేషన్స్ మనం నార్మల్గా అప్లోడ్ చేసేస్తాము. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మన పార్ట్ 2లో మనం చూసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ నోట్బుక్ ఎలిమెంట్ చూద్దాం. యా, జనరేట్ అయిపోయింది. సో ఇది మనకి స్టడీ గైడ్. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇది బ్రీఫ్ టాక్, ఇదేమో క్రియేటివ్ యువర్ ఓన్. సో ఇది ఏంటంటే కీ సమ్మరీ, స్టడీ గైడ్. సో స్టడీ గైడ్ అంటే ఏంటంటే ఇందులో మనకి మనం చెప్పుకున్నట్టు క్వశ్చన్ బ్యాంక్, గ్లోసరీ, అసైన్మెంట్స్ ఈ 3 ఉంటాయి. సో ఒకసారి మనం ఓపెన్ చేసుకుందాం ఇది ఎలా ఉందో. ఓకేనా? సో ఇదన్నమాట. సో దీంట్లో మనకి స్టడీ గైడ్, ఓకే,
గ్లాసరీ అసైన్మెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఓకే క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్య లక్ష్యాలు, కీ గైడ్లైన్స్ అనేవి కూడా ఇచ్చాడు ఇక్కడ కంటెంట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ బ్యాంక్ ఉందండి. సో క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఒకసారి ఆ ప్రాంప్ట్ని చెక్ చేసుకుంటా. నాకు ఎట్లా కావాలి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి క్వశ్చన్ ఉండాలి, దాని తర్వాతే ఆన్సర్ ఉండాలి. ఓకేనా? సో ఆల్రెడీ మనం ప్రాంప్ట్ ఇచ్చాము, ఒకసారి మనం ప్రాంప్ట్ని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఏమని చూడండి, యు ఆర్ ద హైలీ క్యాపబుల్ రీసెర్చ్ అసిస్టెంట్ టు ట్యూటర్, క్రియేట్ ఏ డీటెయిల్ స్టడీ గైడ్, డిజైన్ ఏ రివ్యూ అండర్స్టాండింగ్ సోర్స్, క్రియేట్ ఏ క్వశ్చన్ బ్యాంక్ విత్ 10 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఇంక్లూడ్ సెపరేట్ ఆన్సర్ కీ అని ఇచ్చాం. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, సో ఆన్సర్ కీ అనేది మనం సెపరేట్గా ఉందనుకోండి, మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ అనేది మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో మనకి అట్లా కాదు, మనకి ఎట్లా కావాలి. సో నేను ప్రాంప్ట్ చేంజ్ చేస్తాను, మీకు లైవ్లో చూపిస్తాను ప్రాంప్ట్ చేంజ్ చేస్తే ఏ విధంగా అవుతుందని. క్వశ్చన్ బ్యాంక్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 to 3 sentences, include answers next to the question itself. ఓకే, సో అంటే దానికి చాలా ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్వశ్చన్ దెన్ బ్లాంక్ స్పేస్ ఆర్ ఎల్స్ ఓకే బ్లాంక్ స్పేస్ ఇవ్వకపోయినా పర్లేదు, క్వశ్చన్ ఆన్సర్, ఫాలో దిస్ ఫార్మాట్. ఓకే, ఇది నెక్స్ట్ ఆల్సో కంక్లూడ్ విత్ కాంప్రహెన్సివ్ గ్లోసరీ. ఓకే, create a question bank. Okay, also conclude the comprehensive glossary key time. Okay, and give the top 5 assignment questions that covers the entire topic, and should not give any answers, just questions. Okay, and inkokati, do not ఓకే టేబుల్ ఫార్మాట్ అవసరం, గ్లాసరీ టేబుల్లోనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఏదైతే ఈ ప్రాంప్ట్ ఉందో ఈ ప్రాంప్ట్ని నేను మారుస్తున్నానండి. ఎందుకు మారుస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మారిస్తే ఏమవుతుందో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో సేమ్ ప్రాసెస్, ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ప్రాంప్ట్ ఉంది, ప్రాంప్ట్ని మాడిఫై చేసాము. మాడిఫై చేసిన ప్రాంప్ట్ని ఉంది, ఇక్కడ జనరేట్ అని చేస్తున్నాము. జనరేటర్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇందాకలానే ఇప్పుడు మనం డిఫరెన్స్ చూడొచ్చు, అంటే ముందు ఇచ్చిన ప్రాంప్ట్కి ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్కి మనకి నోట్బుక్ ఎల్ఎం ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేస్తుందో అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏమనుంది, కోర్సులో ముఖ్య లక్ష్యాలు అని ఇచ్చాడు. ఇదంతా మనకు అవసరం లేదు. ఇందులో మనకు తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సిన క్వశ్చన్ బ్యాంక్ ఇది ఒకటి తీసుకుంటాము, అండ్ ఆ తర్వాత మనకు కావాల్సింది గ్లాసరీ, ఆ తర్వాత మనకు కావాల్సింది అసైన్మెంట్ క్వశ్చన్స్. ఈ మూడు అనేది మనం దీని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో యా, ఇక్కడ లేటెస్ట్గా జనరేట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు చూద్దాం. సో చూసారా ఎంత చేంజ్ వచ్చిందో. క్వశ్చన్ ఉంది, తర్వాత ఆన్సర్, క్వశ్చన్ ఉంది, ఆన్సర్, క్వశ్చన్ ఉంది, ఆన్సర్, క్వశ్చన్ ఉంది, ఆన్సర్, క్వశ్చన్ ఉంది, ఆన్సర్, తర్వాత గ్లాసరీ, తర్వాత అసైన్మెంట్ క్వశ్చన్స్. సో ఇలా ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు ఈజీగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఫేజ్ 2లో అర్థమవుతుందండి. ఎందుకంటే ఇట్లా చేస్తే మనకి ఏంటంటే బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లో మనం క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి, సో మీకు అట్లా చేస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్ సెపరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి థర్డ్ రిసోర్స్, ఇట్స్ డే 3. ఇదేంటిది మనకి క్వశ్చన్ బ్యాంక్. ఓకే, ఎస్. సో క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టుకున్నాము. ఇక్కడ దీంట్లో మనం ఏం కాపీ చేసుకోవాలి, క్వశ్చన్స్ కదా. సో క్వశ్చన్ బ్యాంక్ ఇక్కడ కాపీ చేసుకున్నాను. చక్కగా ఎంతవరకు 10 క్వశ్చన్స్ అడిగాము కాబట్టి 10 క్వశ్చన్స్ ఇచ్చింది.
మీరు ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, 10 క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ బ్యాంక్ అయిపోయింది. అండ్ ఇంకొకటి కొంచెం చూసుకోండి, ఇక్కడ సమాధానం దగ్గర కొంచెం ఈ ఫార్మేటింగ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి చూడండి, సో క్వశ్చన్ ఉండాలి, ఆన్సర్ షుడ్ బి ఒక ఎంటీ స్పేస్ పెట్టుకోండి. సో మీకు ఇక్కడ ఫార్మేటింగ్ కూడా మీకు చెప్తాను, సేమ్ ఇదే ఫార్మేట్లో మనం కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే బ్యాక్ ఎండ్లో ఎవరైతే ఈ డేటాను అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ప్రాసెస్ ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, సో ఫార్మేటింగ్ స్టైల్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సో క్వశ్చన్ ఒక ఎంటీ స్పేస్, తర్వాత ఆన్సర్. సో ఇదే దాన్ని మనం ప్రాంప్ట్లో కూడా ఇచ్చుకోవచ్చు అండి. ప్రాంప్ట్లో ఇచ్చినా కూడా ఇది జనరేట్ చేస్తుంది. సో అది కూడా ఇచ్చేద్దాం, చూద్దాం నెక్స్ట్ టైం ఏదనేది. సో క్వశ్చన్ ఆన్సర్ అండ్ ఫాలో దిస్ ఫార్మాట్. క్వశ్చన్ తర్వాత 1 ఎంటీ blank space and answer, follow this format. Okay, yeah. తర్వాత సో ఇది మనకి క్వశ్చన్ బ్యాంక్ అనమాట. సో క్వశ్చన్ బ్యాంక్ మనకి రెడీ అయిపోయింది. సో మన థర్డ్ రిసోర్స్ అనేది ఫినిష్ అయిపోయింది. నౌ గో టు ద నెక్స్ట్ రిసోర్స్. నెక్స్ట్ రిసోర్స్ ఏంటి? సో క్వశ్చన్ బ్యాంక్ థర్డ్ అయిపోయింది. తర్వాత గ్లాసరీ. ఓకే, సో గ్లాసరీకి ఏం చేయాలి? మనకి ఆల్రెడీ మనం గోఫర్ నోట్బుక్ ఎల్లంలో గ్లాసరీ ఇక్కడ ఉంది. ఓకేనా? సో దీన్ని మీరు యాక్చువల్గా దీన్ని కాపీ చేసుకుంటే, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా చేస్తే వస్తుందో రాకపోవచ్చు, జస్ట్ కాపీ చేసుకోండి. నౌ ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ ఫోర్త్ రిసోర్స్, న్యూ డాక్యుమెంట్, 4th day 3 గ్లాసరీ. ఓకే, ఫోర్త్ రిసోర్స్. ఇక్కడ మనం ఎందుకంటే మనకు అక్కడ టేబుల్ ఉంటుంది, సో టేబుల్ ఉంటుంది కాబట్టి టేబుల్ ఒక్కొక్కసారి కాపీ అవ్వకుండా ఇక్కడ నీట్గా కాపీ అయింది. ఇది కాకుండా ఏదైతే రిమైనింగ్ ఉంటుందో రిమైనింగ్ అంతటిని మనం తీసేయచ్చు. ఓకే, అసైన్మెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి అసైన్మెంట్ క్వశ్చన్స్ నీట్గా ఇచ్చేసారు కాబట్టి జస్ట్ సింపుల్గా ఇది Ctrl+X చేసుకుందాము, ఆర్ఎల్స్ Ctrl+C చేసుకున్నా మీ ఇష్టమే. సో తర్వాత దీంట్లో ఇంకొకటి నెక్స్ట్ ఏంటి? అసైన్మెంట్స్ అనేది ఎంత? నెంబర్ 7 అనమాట. సో 7 కదా రిసోర్స్, 7th రిసోర్స్, day 3. ఇప్పుడు ఏంటిది? అసైన్మెంట్స్. ఓకే, day 3 అసైన్మెంట్స్. ఫైన్. సో ఇప్పుడు ఎంటర్ చేసి పేస్ట్ చేసేద్దాం. సో మనకి అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. గ్రేట్. సో మనకి గ్లాసరీ కూడా అయిపోయింది. ఓకే, సో మనకి 2 రిసోర్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్. మీరు చాలా జాగ్రత్తగా ఈ రిసోర్స్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ రిసోర్స్ ఏంటండి? ఫ్లాష్ కార్డ్స్. ఓకే, సో ఇక్కడికి వద్దాము, ఫ్లాష్ కార్డ్స్కి వద్దాము. ఫ్లాష్ కార్డ్స్ దగ్గర ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే డిఫాల్ట్ కన్నా మోర్ అని సెలెక్ట్ చేసుకుందాము. మోర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ప్రాంప్ట్కి వచ్చేద్దాం. ఓకేనా? ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఫ్లాష్ కార్డ్లో ప్రాంప్ట్ ఇది అనమాట. ప్లీజ్ గివ్ మీ ద 30 ఫ్లాష్ కార్డ్స్. ఓకే, 30 ఫ్లాష్ కార్డ్స్ అడుగుతున్నాము, అది తెలుగు లాంగ్వేజ్లో అడుగుతున్నాము. జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో జనరేట్. సో మనకి ఫ్లాష్ కార్డ్లో కొంచెం ట్రిక్ ఉంటుందండి. ఏంటంటే మనం ఫ్లాష్ కార్డ్ జనరేట్ చేస్తాము, జనరేట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇండివిజువల్గా ఫ్లాష్ కార్డ్ని కాపీ చేయడం అంటే కొంచెం కష్టం ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకున్నాం కదా, ఫ్లాష్ కార్డ్ దగ్గర ఒక ట్రిక్ ఉంటుందండి. సో అది మీకు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి లోడ్ అవుతుంది, చూసారా? సో ఇది ఫ్లాష్ కార్డ్ అనమాట. సో మెడిటేషన్ టీచరింగ్ ఎన్ని రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఓకే, నెక్స్ట్ గాట్ ఇట్. కోర్స్ మొదటి 21 రోజుల ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ఓకే, సో ఇక్కడ మనకి ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉంటుంది, చూసారా? సో ఇక్కడ మనకి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఒక ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనం ఓపెన్ చేసాం అనుకోండి. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే
మనకి ఈ విధంగా ఒక జిబ్రిష్ లాంగ్వేజ్ లాగా మనకి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది తెలుగు లాంగ్వేజ్ అనమాట. ఎక్సెల్ అనేది బై డిఫాల్ట్ దీనికి సపోర్ట్ చేయదు. సో అందుకోసమని మనం ఏం చేయాలి అంటే, సో దీనికి ఒక ట్రిక్ ఉంటుందన్నమాట. ఏంటంటే మనం డే 3కి వెళ్ళిపోయి, ఇది మనకి 5th రిసోర్స్ కదండి. సో న్యూ అని కొట్టి ఇక్కడ మనం క్రియేట్ న్యూ వర్క్ షీట్ అని పెట్టి 5. ఓకే, సో డే 3 మనకి ఏంటిది ఫ్లాష్ కార్డ్స్ కదా, ఫ్లాష్ కార్డ్స్. ఓకే, ఫ్లాష్ కార్డ్స్ అని పెట్టి మనం జస్ట్ ఎంటర్ కొడతాం. సో మనం ఏంటంటే న్యూ ఎంటీ ఎక్సెల్ వర్క్ షీట్ని క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. డేటా అనే ఆప్షన్లో ఫ్రమ్ టెక్స్ట్ అండ్ సిఎస్వి, మళ్ళీ చెప్తున్నాను, న్యూ ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డేటా అనే ఆప్షన్ ఉంటుంది. డేటా అనే ఆప్షన్లో ఫ్రమ్ టెక్స్ట్ సిఎస్వి అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ ఓపెన్ అయింది. సో మనం ఏంటంటే ఏదైతే మనం డౌన్లోడ్ చేసామో, ఇక్కడ మనం ఏంటి ఫ్లాష్ కార్డ్ 5 ఉంది కదా, సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకోగానే ఇది లోడ్ అవుతుంది. ఓకేనా, చూసారా ఇప్పుడు మనకి తెలుగు వచ్చింది. ఇక్కడ మనకి ఫైల్ ఆరిజిన్ ఉంది, నాకు బై డిఫాల్ట్ 65,001 యూనికోడ్ UTF-8 బై డిఫాల్ట్ సెలెక్ట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెలెక్ట్ కాకపోతే డ్రాప్ డౌన్లో మీరు ఈ 65,001 యూనికోడ్ UTF-8 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్లో మనకి మారుతుంది అనమాట. ఓకేనా, బై డిఫాల్ట్ కామా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం లోడ్ అని కొడతాం. ఓకే, లోడ్ అని కొట్టగానే మనకి ఈ విధంగా మనకి ఎక్సెల్ షీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు వీలైనంత వరకు ఒక ఎంటీ తీసుకోండి, ఎందుకంటే కలర్స్ అది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ ఇంకొకటి వీలైనంత వరకు ఏంటంటే ఇక్కడ కాలమ్ 1 ఉంది కదా, సో నేను ఏం చేస్తున్నాను అంటే, సో దీని అంతటిని కాపీ చేసి పక్క షీట్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు చేస్తానో మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది క్వశ్చన్స్, సో రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఆన్సర్స్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లాష్ కార్డ్లో ఎవ్రీ 5 ఫ్లాష్ కార్డ్కి ఒక సెట్ ఉంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ 5 సెలెక్ట్ చేశాను. తర్వాత మనం 6th దగ్గర మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అని కొట్టాలి. ఇన్సర్ట్ అని కొడితే మనకి ఎంటీ రో అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనికి ఏం చేస్తాము అంటే, జస్ట్ మనం ఎంటీ రోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఒక డిఫరెంట్ కలర్ని చూస్ చేసుకుంటాం. అంటే మీనింగ్ ఏంటంటే, మనం బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళకి సెట్స్ అనేవి మనం డివైడ్ చేసుకొని ఇస్తున్నాం. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు, బ్యాక్ ఎండ్లో దీన్ని డైరెక్ట్గా అప్డేట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి కూడా అనువుగా మనం కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి డాలర్ అని వచ్చింది, సంథింగ్ ఇంగ్లీష్ ఉన్న చోట ఇది కొంచెం డాలర్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, సో ఇక్కడ కొంచెం డాలర్. సో ఇట్లా మనం కొంచెం ఇట్లా ఇంగ్లీష్ ఉన్న చోట కంటెంట్ని కాస్త మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో వేవ్ ఫామ్. ఓకే ఓకే, సో ఇంకెక్కడైనా ఉంది ఎథరిక్ బాడీ. సో ఇట్లా ఏదైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయో అది కొంచెం స్పెషల్ క్యారెక్టర్స్ని తీసుకుంటుంది. మనం ఇక్కడే మనం రిఫైన్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఒక చోటు ఉంది చూడండి. సో ఇక్కడ బ్యాక్ / తర్వాత డాలర్ బ్యాక్ స్లాష్ డాలర్ బ్యాక్ స్లాష్ డాలర్. ఇక్కడ మనం సేవ్ చేసుకుందాం. సో ఈ విధంగా టెక్స్ట్ అంతా నీట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒకటి థర్డ్ ఐ ఒక దగ్గర ఉంది. సో ఇక్కడ మనం బ్యాక్ స్లాష్ డాలర్. ఓకేనా, సో ఈ విధంగా మనం కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5, సో 3 4 5, సో 6th దగ్గర మనం ఇన్సర్ట్ కొట్టాలి. సో అప్పుడు మనకి ఈ 5 1 2 3 4 5 అంటే 5 రావాలంటే 6th దగ్గర క్లిక్ చేసి మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ కొడితే మనకి న్యూ రో క్రియేట్ అవుతుంది. న్యూ రో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం. ఓకేనా, మళ్ళీ 1 2 3 4 5 6 ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి సెల్ దగ్గర మనం చేయకూడదు, డైరెక్ట్గా 18 ఉన్నాం కదా, ఇక్కడ మనం క్లిక్ చేసి ఇన్సర్ట్ కొట్టాలి.
సెల్ దగ్గర కొడితే ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఆ విధంగా ఎర్రర్ వస్తుంది, అది కొంచెం గమనించండి. సో ఇక్కడ ఒక సెట్ 3 1 2 3 4 5, నెక్స్ట్ 1 2 3 4 5. సో ఇక్కడ మన 24 ఉంది కదా, 24 దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కొట్టాలి. ఓకేనా. సో తర్వాత ఇది నెక్స్ట్ 1 1 2 3 4 5. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కొట్టాలి. ఇన్సెట్ కొట్టి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చేయాలి. సో ఇది. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే 5 డిఫరెంట్ సెట్స్ని మనం క్రియేట్ చేసాం. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేస్తారో జస్ట్ కాపీ చేస్తారు, ఈ క్వశ్చన్ కాపీ చేస్తారు, ఆన్సర్ పేస్ట్ చేస్తారు, కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయింది. సో మనం ఫ్లాష్ కార్డ్స్ని జనరేట్ చేసాం. ఫ్లాష్ కార్డ్లో మీకు అర్థమైంది కదా, డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అది జిబ్రిష్గా వస్తుంది. అందుకని మనం ఫోల్డర్కి వెళ్ళి న్యూ ఎక్సెల్ ఎంటీ వర్క్షీట్ని క్రియేట్ చేసి ఇక్కడ మనం డేటాలోకి వెళ్ళి డేటా నుండి ఫ్రమ్ సిఎస్వి టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే అందులో 65,001 UTF-8 ఫార్మేట్ సెలెక్ట్ చేస్తే తెలుగు వస్తుంది. దాన్ని అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయో అక్కడ డాలర్స్ బ్యాక్ స్లాషెస్ ఉంటాయి, ఆ టెక్స్ట్ని కాస్త రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత 5 సెట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకి చాలా ఈజీగా బ్యాక్ ఎండ్ నుండి మనం ఈ కంటెంట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి డే 5th రిసోర్స్ అయిపోయింది. మనకి ఇంకా ఒక్కటే ఉందండి, క్విజ్. ఇది చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. సో దీన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనకి క్విజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి బేసిక్గా ఇక్కడ క్విజెస్ అని మనం మోర్ అని కొట్టి ఇక్కడ బేసిక్గా ఇస్తే మనకి క్విజ్ ఇస్తుందండి. కాకపోతే ఇది బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఇస్తుంది అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి అంటే క్విజెస్కి డైరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ టైపింగ్ ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని మనం యూజ్ చేసుకుందాం. డైరెక్ట్గా ఇక్కడ మనం మన ప్రాంప్ట్ని పేస్ట్ చేయాలన్నమాట. మన ఫైల్లోకి వెళ్ళి ప్లీజ్ జనరేట్ ద 30 క్విజ్ క్వశ్చన్స్ అండ్ just below the options, each question have 4 options. All the quiz questions and answers will be in the Telugu language. The question should have covered the entire question. The quiz should be easy medium questions, and for every 5 questions add 2 blank spaces. Please implement this. Okay na. Question should be in one line. Each individual option should be in new lines, and final answer should be in a new line. Okay. Okay. Now empty blank space, blank row. ఓకే, మనం ఏమన్నా క్వశ్చన్ అంటున్నాం, ఇండివిజువల్ ఆప్షన్ ఒక సింగిల్ లైన్లో ఏమన్నాం, న్యూ ఎంటీ రో అన్న న్యూ ఒక రోలో ఏమన్నాం, తర్వాత ఫైనల్ ఆన్సర్ ఏమన్నాం, తర్వాత న్యూ ఎంటీ బ్లాంక్ రో. సో ఇది మన ఫార్మేట్ అనమాట. సో ఇక్కడ దీన్ని ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తామో, ఎన్ని ఏమంటున్నాం మనం క్విజెస్, ఒక 30 క్విజ్ క్వశ్చన్స్ ఏమంటున్నాం అనమాట. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా మనం ఏదైతే ఉందో ఇక్కడ మనం డైరెక్ట్గా పేస్ట్ చేసేయచ్చు. ఓకేనా. ఫార్మాట్ సో ఫార్మాట్కి ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం షిఫ్ట్ ట్యాబ్ పెట్టుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది అన్నమాట. Ctrl+C Ctrl+V. ఓకేనా. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. జస్ట్ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఈ ప్రాంప్ట్ ఇవ్వగానే అది మనకి నీట్గా చాలా క్లియర్గా మన క్విజ్ క్వశ్చన్స్ని జనరేట్ చేస్తుంది. సో ఇది మనకి ఫైనల్ రిసోర్స్ అండి. ఇక్కడ మనకి క్విజ్లో ఇంకొక ఇది ఏంటి అంటే మన క్విజ్ ప్రస్తుతానికి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మనం జనరేట్ చేస్తున్నాం. సో మనం ఈ క్విజ్ని తెలుగు అయిన తర్వాత ఇంగ్లీష్లో కూడా మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఈవెందో మనం ఎంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా అది ABCD అని చెప్పేసి పక్కనే ఇస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా ఇవ్వడం వలన మనకి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనం ఇదంతటిని కూడా మనం రిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్.
మళ్ళీ రిఫైన్ చేసుకుందాం. అది ఏ విధంగా రిఫైన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనకి క్విజ్ క్వశ్చన్స్ అనేవి జనరేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫోల్డర్కి వెళ్ళి నెక్స్ట్ రిసోర్స్ ఏంటి, 6th రిసోర్స్ కదా ఇది. సో న్యూ డాక్యుమెంట్, ఓకే, 6 డే 3 ఇక్కడ మనకి క్వశ్చన్స్ క్విజ్. ఓకే, క్విజ్కి వచ్చాం కదా, ఎంటర్ కొట్టాము. ఎంటర్ కొట్టిన తర్వాత ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా నోట్బుక్ వెళ్ళాంకి వెళ్ళి సో ఇక్కడ మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. ఓకే, సో క్లియర్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకి కాపీ అయిపోయి. ఇప్పుడు మనం చేయాల్సిన ఫార్మేట్ ఏంటంటే షిఫ్ట్ ఎంటర్, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి షిఫ్ట్ ఎంటర్, తర్వాత సి షిఫ్ట్ ఎంటర్, డి షిఫ్ట్ ఎంటర్. ఇది క్వశ్చన్ అయింది, ఇది ఆన్సర్. ఆన్సర్ అయిన తర్వాత ఆన్సర్, ఓకేనా, బి. యా, సో ఇక్కడ ఆన్సర్ ఇదైనా పెట్టచ్చు. ఇంకా కొంచెం మనం దీన్ని సింప్లిఫై చేసుకుందామంటే ఆన్సర్ బి కాబట్టి బిని సెలెక్ట్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. ఇది మన ఆన్సర్. ఇప్పుడు మనకి కాస్త ఈజీగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనం మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాము. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మళ్ళీ కాస్త మనకి కష్టంగా ఉంటుందన్నమాట. ఓకేనా, యా. సో షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ సి. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలండి ఆన్సర్. ఎందుకంటే నేను మాత్రం మనం మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి బ్యాక్ ఎండ్లో వాళ్ళందరూ తప్పు చేశారని వాళ్ళు ఫీల్ అవుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్విజెస్ అనేవి. ఎందుకంటే మనకి మేజర్గా యూజ్ చేసేది మనకి క్విజెసే. సో అందుకని క్విజెస్ని చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మనం స్టడీ చేసుకొని ఆన్సర్ని కన్ఫర్మ్ చేసుకొని మనం క్విజెస్ని చేయాలి. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని ఇక్కడ రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొడితే మనకి కిందకు వస్తుందండి. షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, ఆన్సర్ ఏంటి సి. సో సి కాబట్టి ఓకే. ఓకే, ఇప్పుడు మనకి 5 క్వశ్చన్స్ అయ్యాయి. మనకి ప్రతి క్విజ్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ 0 పక్కన అండర్లైన్ ఇది ఉంటుంది, ఇక్కడ కొంచెం ఒక గీత పెట్టుకుందాం అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇదంతా ఒక క్విజ్ అన్న విషయం మనకి క్లారిటీ వస్తుంది బ్యాక్ ఎండ్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి. ఓకేనా, ఒక లైన్ పెట్టుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ 5 క్వశ్చన్స్ అయిపోయాయి అనమాట. ఓకేనా, సో అదేవిధంగా నెక్స్ట్ మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో 30 క్వశ్చన్స్కి నేను చేస్తాను. సో ఈలోగా నేను కొంచెం రికార్డ్ పాస్ చేసి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ మీకు రికార్డ్ చేస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 29 అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇందా షిఫ్ట్ ఎంటర్ అన్నాం కదా. షిఫ్ట్ ఎంటర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఏ దగ్గర ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్ బి ముందు ఎంటర్ కొట్టాలి, సి ముందు ఎంటర్ కొట్టాలి, డి ముందు ఎంటర్ కొట్టాలి. ఆన్సర్ ఏంటి బి కదా, బిని సెలెక్ట్ చేసి మనం హైలైట్ కలర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆన్సర్ని డిలీట్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రాపర్ ఫార్మేట్ చేసుకొని మనం హైలైట్ చేసి ఉంచాం. ఇది ఎందుకు పడుతుందో మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఏంటి ప్రతి 10 క్వశ్చన్స్ అయితే 10 క్వశ్చన్స్కి ఏం చేస్తున్నాం, మనం జస్ట్ ఒక లైన్ తీసుకుంటున్నాం. ఓకేనా, సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి 15 క్వశ్చన్స్ తర్వాత ఒక లైన్. సో ఇది మనకి ఎందుకు ఉపయోగపడిద్దో మీకు ఎప్పుడు చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి క్విజెస్ అనేవి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి తెలుగు, ఇంకొకటి ఇంగ్లీష్. ఇప్పుడు మనకి తెలుగు వచ్చింది, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కావాలి, అంతేనా. సో ఇంగ్లీష్ మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. డైరెక్ట్గా ఇవన్నీ ఇచ్చి చాట్‌జీపీటీకి ఇచ్చి చేయడం ఒక పద్ధతి ఉంది. అట్లా కాకుండా నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడికి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మెయిన్ గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ అవుతుందండి. సో గూగుల్ ట్రాన్స్లేట్లో ఇక్కడ మీరు తెలుగు ఇచ్చుకోవాలి, ఇది ఇంగ్లీష్ ఉంటుంది. సో తెలుగు టు ఇక్కడ మనం ఎంట్రన్స్ తెలుగు ఇస్తాము, తెలుగు నుండి మనకి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తాం, అంతేనా.
ఇప్పుడు మనం డైరెక్ట్గా మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ పెట్టుకున్నాం. సో వాట్ ఐ ప్రిఫర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి డైరెక్ట్గా దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసింది. ఇది మనం జస్ట్ కాపీ చేస్తున్నాం. ఓకేనా, కాపీ చేసి ఇక్కడ జస్ట్ ఎంటర్ కొట్టి పేస్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇది తెలుగు ఫార్మేట్, ఇది మనకి ఇంగ్లీష్ ఫార్మేట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా అన్నీ ఒకేసారి ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఒకేసారి ఇస్తే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అందుకోసమని జస్ట్ ప్రాపర్గా తెలుగు తర్వాత ఒక 2 ఎంటర్స్ కొట్టుకోండి, క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో తర్వాత తెలుగు కాపీ. సో ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అయిపోయింది, దీన్ని కాపీ చేస్తున్నాం, ఇక్కడ దీనికి పేస్ట్ చేస్తున్నాం. మీకు ఇందా చెప్పా కదా, అక్కడ కింద ఆన్సర్ అనే దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ అని ఉందనుకోండి, ఇక్కడ మనకి తెలుగులో ఆన్సర్ బి అని. సో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయినప్పుడు కూడా అది డబల్ పని అనమాట. సో అందుకోసమని వీలైనంత క్లీన్గా ఉంచుకుంటాం అనమాట మనం. సో దీనివల్ల ఏంటంటే మీకు మళ్ళీ బ్యాక్ ఎండ్లో నీకు అప్లోడ్ చేసి చూపిస్తాను, అది మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకోసమని వీలైనంత క్లీన్గా మనం మన డాక్యుమెంట్ కంటెంట్ ప్రిపరేషన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇంగ్లీష్ ఫార్మేట్కి రైట్ ఆన్సర్ ఏంటని మనం ఇక్కడ సెలెక్ట్ చేయగలం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ సీన్ హైలైట్ చేసి ఉన్నాం కాబట్టి మనం అట్లా అసలు మన డాష్ బోర్డ్లో ఏ విధంగా క్విజెస్ క్రియేట్ చేయాలి అనే దాంట్లో మనకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ రాగానే వెంటనే మన ఆన్సర్ని సెలెక్ట్ చేసేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక క్విజ్ అనేది క్లారిటీ అయింది. నేను నెక్స్ట్ ఇప్పుడు వీడియోని పాస్ చేస్తాను. నెక్స్ట్ అన్ని క్విజెస్కి నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి అది ఫినిష్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ 30 ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. సో ఈ విధంగా మనం ప్రతి 5 క్విజ్ని సెట్స్గా మార్చుకొని ఫస్ట్ తెలుగు కాపీ చేసుకొని దాన్ని ఆన్సర్ని హైలైట్ చేసి, సో దాన్ని ఏదైతే కింద ఆన్సర్ ఉండేదాన్నో దాన్ని తీసేసి, సో గూగుల్ ట్రాన్స్లేషన్ని మనం యూజ్ చేసుకొని తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకొని చక్కగా ప్రతి తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్. సో ఇది ఎందుకంటే ఇది మనకి బ్యాక్ ఎండ్ పార్ట్ ఇప్పుడు చెప్తాను. సో దాంట్లో మనం తెలుగు క్వశ్చన్ కాపీ చేస్తాం, ఇంగ్లీష్ క్వశ్చన్ కాపీ చేస్తాం, తెలుగు ఆప్షన్స్ ఇంగ్లీష్ ఆప్షన్స్ ప్యారలల్గా ఒకేసారి ఇస్తామన్నమాట. సో అందుకోసమే ఇదంతా మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని రిసోర్సెస్ మనం కవర్ చేసినట్టే. ఇంకా మనకి ఏ రిసోర్స్ ఉందంటే అసైన్మెంట్స్ కూడా అయిపోయి, రికమెండేషన్స్ ఉన్నాయి. రికమెండేషన్స్ సార్ చెప్పిన దాంట్లో మేము అప్లోడ్ చేస్తాం అనమాట. ఇది మన మేజర్. సో ఈరోజు పార్ట్ 1లో మనం తెలుసుకుంది ఏంటంటే, ఏదైతే మన మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ యొక్క రిసోర్సెస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సో ఫస్ట్ మెయిన్ రిసోర్స్ దీనికి ఏ విధంగా ఇవ్వాలి, ఆ రిసోర్సెస్ అన్నీ కూడా నోట్బుక్ LM నుండి ఏ విధంగా మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, అది కూడా మనకి బ్యాక్ ఎండ్కి అప్లోడ్ చేసే ప్రాపర్ ఫార్మేట్లో ఏ విధంగా చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 1 ఫ్రెండ్స్. సో ఇది పార్ట్ 2 అనేది నేను కాసేపట్లో పార్ట్ 2 అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కంప్లీట్గా బ్యాక్ ఎండ్కి ఏ విధంగా డేటా అప్లోడ్ చేయాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.